తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా నింపి BLOకు అందజేయాలని మెదక్ BRS పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు కోరారు. ఫారం నింపకపోతే ఓటరు జాబితాలో పేరు కొనసాగడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. BLOలపై పనిభారం ఎక్కువగా ఉన్నందున SIR కార్యక్రమం గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓటు పైన నిర్మాణమై ఉంది. ఈ ఓటు హక్కును మీరు నిర్లక్ష్యం చేస్తే దేశ భవిష్యత్తును నిర్లక్ష్యం చేసినట్టే. దయచేసి ఓటర్లారా ఈ SIR ఓటరు సవరణ కార్యక్రమం పట్ల మీరు చైతన్యం కండి, నిర్లక్ష్యం వహించకండి. మీ ఓటును మీరు కాపాడుకునే బాధ్యత మీ చేతిలో ఉంది. బాధ్యతగా మీ ఓటు హక్కును కాపాడుకుంటేనే భవిష్యత్తులో దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దయచేసి ఎన్నికల సంఘానికి కూడా మా విజ్ఞప్తి ఏంటంటే 24 తారీఖుతో పూర్తి ఓటర్లను మరి ఓటర్ కార్యక్రమం కాదు కాబట్టి ఇంకా గడువు పెంచాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఓటరును ఓటు హక్కును కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రతి నామంలోనే 10 నుంచి 15,000 ఓట్లు పోయే ప్రమాదం ఉంది. చాలామంది ఈ ఫామ్స్ తీసుకుపోవడం లేదు, వాళ్ళు దొరకడం లేదు, ఎక్కడున్నారో వాళ్ళు లేరు, తీసుకుపోయిన వాళ్ళు నింపివ్వడం లేదు. అందుకే దయచేసి వారికి మా విన్నపము, SIR ఫామ్ తీసుకుపోండి, నింపండి. నింపకపోతే తెలియకపోతే తెలిసిన వాళ్ళతో నింపించి మీ ఓటు హక్కు. సెమీకండక్టర్ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేస్తూ దేశంలోనే తొలి CMP ప్యాడ్ టెక్నాలజీ హబ్ను హైదరాబాద్లోని టీవాక్స్లో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రారంభించారు. జపాన్కు చెందిన తోహు కోకి సంస్థ సహకారంతో ఏర్పాటైన ఈ కేంద్రం ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్లు, పరిశ్రమలకు శిక్షణ, పరిశోధన అవకాశాలు కల్పించడంతో పాటు దేశీయంగా CMP ప్యాడ్ల తయారీకి మార్గం సుగమం కానుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో 73 ఏళ్ల రైతును రికార్డుల్లో మృతుడిగా చూపించి అతని 5 ఎకరాల భూమిని మరో వ్యక్తి పేరుకు బదిలీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నకిలీ మరణ ధృవీకరణ, కుటుంబ ధృవీకరణ పత్రాలతో ఆ ఆక్రమం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రాథమిక విచారణలో ఫోర్జరీ జరిగినట్లు గుర్తించామని సంబంధిత GPTపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తహసీల్దార్ రామ్ సురేష్ తెలిపారు. జిల్లా 5 ఎకరాల భూమి ఉంది. నాకు నేను చచ్చిపోయినట్టు సర్టిఫికెట్ సృష్టించి నా 5 ఎకరాలు ఇవాళ జెడ్ సర్టిఫికెట్ ఇచ్చి నామా సత్యనారాయణ గారి ఆయన భూమి మొత్తం ఆక్రమించేసుకుంటాం. నాకు ఇక నాకు పెన్షన్ రాదు, నాకు రైతు భరోసా డబ్బులు రావు, ఇంకేమీ రావు. నన్ను పోషించే వాళ్ళు ఎవరూ లేరు. ఈ అధికారులు లంచాలు ప్రభుత్వం ఇచ్చే జీతాలు చాలక పేదవాళ్ళు కడుగు పొట్టలు కొడుతున్నారు. న్యాయం చేయండి. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి చెట్ల గౌరారం గ్రామాల వద్ద ఉన్న MS అగర్వాల్ పరిశ్రమను తొలగించాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షకు గ్రామస్తులు, మహిళలు భారీగా మద్దతు తెలిపారు.
పరిశ్రమల వల్ల వాయు, నీటి కాలుష్యం పెరిగి ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయని ఆరోపిస్తూ పరిశ్రమను వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు అక్క మా శ్యామల చెల్లి అంటున్నది ఏమంటుందంటే నా మీద కక్ష పట్టేటోళ్ళు ఉండరు అంటుంది. మా పద్మక్క అంటుంది మా మీద కక్ష పట్టేటోళ్ళు ఉండరు అంటుంది. అమ్మా జెన్యూన్ పర్సన్, మంచి వ్యక్తి, చాలా గొప్ప ఆలోచన పర్వాలవి. ఆమె తప్పకుండా మా వెంగళపల్లకు చెట్ల గౌరవానికి వస్తుంది. వచ్చేట్టు అందరితో కూడా 2-3 గంటలు కలెక్టర్ గారు ఇక్కడనే కూర్చొని 100 మంది మహిళలతో మాట్లాడుతుంది, 100 మంది యువకులతో మాట్లాడతారు. మొన్న కూడా గంభీరలో ఒకరిద్దరు తమ్ముళ్ళు గ్రామంలో రంగాయపల్లి గ్రామం చెట్ల గ్రామాల్లో ఉన్నాం. మనమేం పాకిస్తాన్ లో లేం, మనమేం బంగ్లాదేశ్ లో లేం. కంపెనీ గురించి మేము పడుతున్న బాధ అనేది అందరికి తెలిస్తేనే, మా బాధ అనేది అందరికి తెలిస్తేనే నాకు 3 ఆడపిల్లలు, నా కళ్ళు కనబడతారు, చెవులు కనబడతారు. పరిస్థితి ఏం పరిస్థితి? కంపెనీ పెట్టి పరంగా మీరు వచ్చి ఉండరు కానీ ఎటువంటి కొట్లాటలు పెట్టి, ఎటువంటి పంచాలు పెట్టి కన్నేపల్లి ప్రాజెక్టు నుంచి రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో వీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి మొండి వైఖరిని వీడి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నం చేసిన, అవినీతి చేసిండని నేను ఆయన మీద పీసీ గోస్ కమిషన్ వేయించిన, అందులో అవినీతి ఏమీ తేలకపోయినా సరే కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పి కూలిపోయిందని చెప్పి నీళ్ళు ఇవ్వలేమని చెప్పి గతంలో చెప్పిన, ఇవాళ నీళ్ళు ఇస్తే నేను గతంలో చెప్పిన మాట కాళేశ్వరం నిర్మాణం అప్పుడు ఏ ఇంజనీర్లు అయితే పనిచేసినారో ఆ ఇంజనీర్లు, మనం సలహాలు తీసుకున్న రిటైర్డ్ ఇంజనీర్లు, సమస్త ఇంజనీర్ల లోకం ఎలాంటి ఇబ్బంది లేదు. అటు ఆంధ్రాకు వెళ్లే విధంగా అటు మలుపుతున్నాడు. ఇటు కృష్ణా జిల్లాలు కూడా మనకు దక్కకుండా ఆంధ్రాకే వెళ్ళేటట్టుగా ఆయన అటు నుంచి ఇన్స్పెక్ట్ చేయాలనే ఆలోచన కూడా లేదు. ఇగో ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ మట్టి తరలించకపోవడానికి, ఈ ఇసుకను వ్యాపారం చేసుకోవడానికి, ఈరోజు రైతులకు నీళ్ళు ఇవ్వకుండా రేపు భవిష్యత్తులో ట్యాంకర్లు పెట్టి వ్యాపారం చేస్తా అంటే మాత్రం కుదరదు. రేపు ఇదే పని చేస్తారు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్క ట్యాంకర్ కొనుక్కుంటాడు, నీళ్ళు లేవని చెప్పేసి మళ్ళా వంచాలి, అన్ని రిజర్వాయర్లు నింపాలి. తద్వారా మన రైతాంగానికి మనకు మరి అటు గొంతు కూడా జరపాల్సిన అవసరం ఉంటుంది, మడి కూడా జరపాల్సిన అవసరం. రంగారెడ్డి జిల్లా ఆల్ మిజన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన హజ్ యాత్రికుల బృందం సౌదీ ఎయిర్లైన్స్ విమానంలో జిద్దాకు బయలుదేరింది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మొహమ్మద్ ఫయాజ్ అలీ 2027 హజ్ బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ప్రత్యేక ఉమ్రా యాత్రలను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. యాత్రికులందరూ క్షేమంగా వెళ్లి సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. तो साथियों अल्लाह वालों, ये अल्लाह ताला जज़ाए खैर दे जो भी अलमीज़ान की खिदमत कर रहे हैं, ताउन कर रहे हैं जिस लाइन से भी, उन सबका शुक्र। कोई गया है ना जा सकता है, जब बुलावा आता है तो आसानी अल्लाह ताला फरमाते हैं। तो बुजुर्ग दोस्तों, अल्लाह ताला हम सबकी, हर ईमान वाले की ख्वाहिश होती है कि काबतुल्लाह को आए, हम सबकी बार बार अल्लाह ताला रोजी पहुंचा दे, बार बार हम सबको जाने की तौफीक दे। तो सबसे अदबन गुजारिश अलमीज़ान के काफिले, मीडिया भी देखो माशाल्लाह सुबह सब उठ के आए हैं, अल्लाह ताला कबूल फरमाए। तो हज का काफिले के टाइम पे भी हमारा माशाल्लाह टेलीकास्ट के लिए इन सबका जज़ाकल्लाह। तो उम्रे का भी अगला काफिला भी हमारा है माशाल्लाह। तो कल भी हमारी, कल रात की भी एक फ्लाइट है हमारी, उससे भी 40 हुज्जाज इकराम आ रहे हैं। टोटल हमारा 80 हाजियों का काफिला है। నిర్మల్ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ పగడ్బందీగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. జిల్లాలోని 7.55 లక్షల ఓటర్లకు ఫారాలు అందజేయగా ఇప్పటి వరకు 42% డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. పట్టణ ప్రాంతంలో ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ప్రతి BLO ఇంటింటికి వెళ్లి ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. तो अगर आप हमसे पूछेंगे तो हमें कोई दिक्कत ही नहीं है इसमें।
20 तारीख को साल में, 21 तारीख को साल में जिन दिनों का ईएफ नहीं आया उसको हम मार्क कर देंगे कि हमें ईएफ नहीं मिला, हमारा तो 100% हो जाएगा। यहाँ पे इस दिन స్టార్ట్ చేసి అందరికీ ఇన్యూమరేషన్ ఫామ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా వాటిని డిజిటైజేషన్ చేసే ప్రక్రియ లాస్ట్ ఒక 7-10 డేస్ నుంచి మొదలుపెట్టి ఉన్నాము. ఇప్పటి వరకు జిల్లాలో 10 AM రిపోర్ట్ ప్రకారంగా 42% డిజిటైజేషన్ పూర్తి అయిపోయింది. జిల్లాలో మొత్తం ఒక 23 మండలాల్లో 7,55,000 ఓటర్స్ ఉన్నారు. సో 42% కంప్లీట్ అయింది. ఇక్కడ అక్కడ చాలామంది వలస చేసి బయటికి పోయి ఉంటారు. అదేవిధంగా కొంతమందికి పోలింగ్ స్టేషన్ కొంత జిగ్జాగ్ లాగా కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు బైసా టౌన్లో నిన్న సాయంత్రం ఫిగర్ చూస్తే ఒక 20% అయింది. అంటే జిల్లాది 42% ఉంటే బైసా టౌన్లో కొంత స్లో ఉంది 20%. ఒక 4 to 5 జోన్స్లో డివైడ్ చేసి మండల్ స్పెషల్ ఆఫీసర్ అంటే వాళ్ళ డిస్ట్రిక్ట్ స్థాయి ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ ఆధారంలో వాళ్ళ కింద మండల ఆఫీసర్స్ మరియు ఇంకా మున్సిపాలిటీ స్టాఫ్, మా బిఎల్ఓస్, బిఎల్ఏ, ఈవెన్ కౌన్సిలర్స్ కూడా ప్రతి ఒక్క హౌస్ విజిట్ చేయడానికి టార్గెట్ ఇవ్వడం జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీఆర్ఎస్ నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియ డిజిటల్ సభ్యత్వ అవగాహన సదస్సులో హరీష్ రావు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఎన్యుమరేషన్ ఫారం సమర్పించకపోతే ఓటు కోల్పోయే అవకాశం ఉందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. మా అమీర్పూర్ బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకమైన దృష్టి పెట్టి దరఖాస్తులన్నీ కూడా నింపి ఎన్నో మంచి కార్యక్రమాలు మైపాలన ఏం చెప్తే జీవో ఇచ్చింది. అరే మార్కెట్ కమిటీ కావాలంటే సాయంత్రం కల్లా జీవో లేదా సుల్తాన్పూర్లో మెడికల్ డివైస్ పార్క్ ఇవాళ ఎంత అద్భుతంగా వచ్చింది. ఆ మెడికల్ ఏ కాలుష్యం లేదు, పొల్యూషన్ లేదు. 25,000 మంది ఇలా మెడికల్ డివైస్ పార్క్ లో బతుకున్నారంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది ఏం లేదు. తయారుగా భూమిని ఐటీ పార్క్ కోసం తీసిపెట్టిన భూమిని అమ్ముకొని ఇవాళ రేవంత్ రెడ్డి కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నాడు. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. అందువల్ల మనం ఇవాళ కరెంటు కూడా నడపలేకపోతున్నాం. అన్ని మంచిగా చేసి కేసీఆర్ గారు ఇచ్చింది, కానీ ఇలా ఆ వ్యవస్థను నడపడంలో కూడా ప్రభుత్వం ఇలా ఫెయిల్ అయిపోయింది. సో ఏది ఏమైనా ఫ్యాక్టరీ వాళ్ళకి ఇచ్చే పిఎఫ్ఓ, ఈఎస్ఐఓ, ఇన్సూరెన్స్ అదే 30-40 లక్షలు వచ్చినాయి తప్ప ఇవాళకి ₹1 కోటి రాలేదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ₹1 ఇప్పుడు ఏడాది దినం కూడా అయిపోయింది. పాపం చచ్చిపోయిన వాళ్ళ ఏడాది దినం కూడా అయిపోయింది. అంటే మీరు నోరా పోయా? అరే నువ్వు వచ్చి చచ్చిపోయిన శవాల. జనగామ జిల్లాలోని కూర్మవాడలో జనవాసాల మధ్య అనుమతి లేకుండా నిర్వహిస్తున్న అక్రమ వెధశాలపై మున్సిపల్ అధికారులు దాడి నిర్వహించారు. అక్కడ లభించిన మాంసం, మేకలు, గొర్రెల కళేబరాలను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడు కరణ్ లాలాపై ₹1,00,000 జరిమానా విధించారు. జనవాసాల్లో అక్రమ వధశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ హెచ్చరించారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి రైతులకు నీళ్లు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రరావు రెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మీడియాతో మాట్లాడుతూ రైతుల సమస్యలను పట్టించుకోకపోవడంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. మా మండల అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, పట్టణ అధ్యక్షులు మల్లేష్ గారికి, మా మాజీ చంద్రశేఖర్ గారికి, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా నమస్కారం. మన ప్రభుత్వం
పోయి 2.5 సంవత్సరాలు అయింది. ముఖ్యంగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, అట్లాగే మనం మన రాష్ట్రం ఏర్పరచుకునే కంటే ముందు నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పాటు చేసుకున్నాం. ఇది యావత్ దేశానికి కూడా సంబంధించిన విషయం తెలుసు అందరికీ. నిధులు మొత్తం నీ కుటుంబానికి తరలి వెళ్తా ఉన్నాయి. నీ అన్నదమ్ములు, నీ గురువు గారైన చంద్రబాబు నాయుడు దోపిడీ చేయడం కోసం నిధులు వెళ్ళిపోతా ఉన్నాయి. అట్లాగే ముఖ్యంగా మన తెలంగాణ రైతాంగానికి సంబంధించిన నీళ్లను కిందికి గోదావరిలో వదిలిపెట్టేసి ఆంధ్ర ప్రజల రైతు బాగోగుల కోసం కుండలో ఉన్న నీళ్లను నిమ్మలంగా తాగేసిండు. పేరు చెప్పుకున్నారు. ఈరోజు కళ్ళు వెళ్ళు లేకుండా వేరే కార్యక్రమాలు డైవర్ట్ చేస్తారు. ప్రతిసారి కూడా మనం అడిగేది మనకు కావాల్సింది ఒకటైతుంది, వాళ్ళ పార్టీ చెప్పేది ఒకటైతుంది. చెప్పేదానికి చేసేదానికి పొంతన లేని ప్రభుత్వమే ఈ రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా అనేక రకమైన హామీలు ఇచ్చారు, అమలు చేయకుండా వీటిని పక్కదాన్ని పట్టించడం కోసం ఈరోజు నానా రకాల కథలు, రోజుకు ఒక కథ చెప్తున్నారు. కాబట్టి ఆ కథలని పక్క పెట్టి కనీసం ఈ 2 సంవత్సరాలైనా సరే ప్రజలను ఆదుకోవడం కోసం తెలంగాణలో మీరు పరిపాలించాలి తప్ప, లేకపోతే మా పార్టీ కూడా స్టార్ట్ తీసుకొని ఇక్కడ జరిగే కథలు, ఇక్కడ మాట్లాడే భాష మీ రాహుల్ గాంధీ గారికి, మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలిసే విధంగా మా కార్యకర్తలందరూ కూడా చేస్తాం. నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కుంటాల, ముతోల్ మండలాల్లో ఎస్ఐఆర్ ఎనిమరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. డిజిటలైజేషన్ పురోగతిని సమీక్షించి BLO యాప్లో నమోదవుతున్న వివరాలను తనిఖీ చేశారు. ప్రక్రియను పారదర్శకంగా, లోపాలు లేకుండా గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు కమల్ సింగ్, శ్రీలత, సర్పంచ్ ఆరిఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మీరు చెప్పండి, దీంట్లో ఎంతమంది ఉన్నారు? ఏజ్డి ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? షిఫ్టెడ్ అలాగే సార్. అచ్చా, ఏజ్డి 54. సో 54లో కూడా ఎంఆర్ఓ గారు ఇట్లా బ్యాఫర్కేట్ చేసి పెట్టండి. అలాగే. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్కు గోదావరి జలాలు చేరిన సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను వైరాకు తీసుకురావడం మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగి రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. నీరందక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారు దాన్ని గమనించి కృష్ణాని గోదావరిని అనుసంధానం చేయడం అనేది వాస్తవంగా ఇది పెద్ద బ్రహ్మాండమైన ప్రణాళిక. కృష్ణా జలాన్ని గోదావరి జలాన్ని అనుసంధానం చేసే కార్యక్రమంలో కృష్ణా జలాలు పండించే పరివాహక ప్రాంతాన్ని భద్రాచలం నీటితోటి భద్రాచలం సీతమ్మధార అనే ప్రాజెక్టుని ఏర్పాటు చేసి దాని ద్వారా లిఫ్ట్ కెనాల్ ద్వారా 9,000 కోట్ల రూపాయలని వెచ్చించి ఇక్కడ తెలంగాణ ప్రజలకి అదే మాత్రమే ఈ రాష్ట్రంలో స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అందుకని ఆయన ఆనాడు కాళేశ్వరం డిజైన్ చేసిన, మేడిగడ్డ డిజైన్ చేసిన, సుందిళ్ళ డిజైన్ చేసిన కేసీఆర్ గారు డిజైన్ చేసి ఆయా ప్రాంతాల్లో నీరు ఉంటుంది కాబట్టి దాని నుంచి హైదరాబాద్ వరకు తీసుకొని బ్రహ్మాండంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చెరువులన్నీ కూడా సస్యశ్యామలంగా ఉన్నాయంటే కేవలం కాళేశ్వరం కట్టడం వల్లనే గ్రౌండ్ వాటర్ పెరిగి తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి లింకు మొత్తం అన్ని రూపొందించినటువంటి సీతారామ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తెలంగాణ జిల్లా ప్రజల కలల సాకారంగా కేసీఆర్ గారు నిర్మించారు. కాబట్టి ఈ ఖమ్మం జిల్లా రైతాంగం తరఫున, అదేవిధంగా ఖమ్మం జిల్లా ప్రజానికం తరఫున మేమందరం కూడా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసి ప్రాజెక్టు దాదాపు 80% పూర్తి చేసి మా వైరా ప్రాజెక్టు కూడా నీళ్లు వచ్చే విధంగా చేసినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లల్లో వర్షాభావం నేపథ్యంలో మహిళలు వరుణదేవుడు కరుణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని గ్రామస్తులు ప్రార్థించారు.
ఖమ్మం జిల్లా వైరాను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్, సినీ రోడ్లు, డ్రైనేజీలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్, 100 పడకల ఆసుపత్రి నిర్మాణంతో పాటు సీతారామ ప్రాజెక్టు కాలువ ద్వారా వైరా రిజర్వాయర్కు గోదావరి జలాలను తీసుకువచ్చి రైతులకు సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. 60 నుంచి 70 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నారు. 60 అని ఒకళ్ళు, 70 అని ఒకళ్ళు. పెద్ద ఎత్తున నిన్నటి సభ విజయంతం చేసే దాంట్లో రైతు ఆశీర్వాద సభని మదిర నియోజకవర్గంలో చింతకాని మండలంలో జరిగిన సభని మళ్ళా మరో సమావేశం ఏర్పాటు చేసుకొని మీ అందరి సహకారంతో ఈ మున్సిపాలిటీ అభివృద్ధి చేసే దాంట్లో చేస్తున్న నేపథ్యంలో ఇలా కేసీఆర్ ఇంట్లో కూర్చొని బాబా కొడుకుని అల్లుని ఇద్దరిని రోడ్డుని వదిలి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పిచ్చి కుక్కలాగా ఎట్టబడ్డట్ట మాట్లాడుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు మంత్రి చేస్తే సరిపోలేదు సారీ, కానీ నాకు ఇంకో 10 రోజులు మంత్రి ఇస్తే ఈ రాష్ట్రాన్ని పిట్టాచేడ ప్రొడక్షన్లాగా మార్చేస్తాను. ఈ ప్రాంతం అభివృద్ధి ప్రత్యేకంగా మున్సిపాలిటీ అంటే వైరా ఆ రోజు ఈ రోజు ఎప్పుడు చెప్తున్నాం, ఇది 3-4 రాష్ట్రాలకి కేంద్రం బిందువు అని. ఇటు ఒరిస్సా, ఇటు ఛత్తీస్గఢ్, ఇప్పుడు ఆంధ్ర, ఇకపోతే హైదరాబాద్ పోయేదారి అదే క్రమంలో ఉండాలని చెప్పేసి కోరుకునే పార్టీ. గతంలో కూడా అధికారం ఉన్నప్పుడు పలు అభివృద్ధి కయ్యూరు కనపడుతున్నాయన్నీ ఆనాడు చేసిన పనులే. దాంట్లో భాగంగా మీ సోదరుగా నన్ను ఎమ్మెల్యే చేసిన తర్వాత ప్రభుత్వం పక్షాన మొట్టమొదటిగా తాగునీరు కోసం బాసర జోన్ 2 డీఐజీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం భాస్కరన్ ఐపీఎస్ తొలిసారిగా నిర్మల్ జిల్లాను సందర్శించి పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల దర్యాప్తుల్లో శాస్త్రీయ విధానాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సాంకేతికతను వినియోగించి సైబర్ నేరాల నియంత్రణ, మాదక ద్రవ్యాల నిర్మూలన, కమ్యూనిటీ పోలీసింగ్ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సిఐలు తదితర జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 7 టీవీ తెలుగు న్యూస్.